దేవతల పూజారులకు అంటే జనరల్గా ఒక గుడికి వెళ్ళినప్పుడు జరిగే ఒక పూజా విధానం మనకు అందరికీ తెలిసిందే. గ్రామ దేవతల పూజా విధానం ఎలా ఉంటుంది? గ్రామ దేవతల పూజ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కాకుండా గ్రామ దేవతలము గ్రామంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్ని కులస్తులు కలిసి అందరు కలిసి ఒక గుడిలా నిర్మించుకుంటారు. ఆ గుడిలా నిర్మించుకొని అందరూ ఏకమై ఆ బోనాన్ని తయారు చేసుకొని, బోనం అసలు బోనం అంటే ఏంటంటే, అసలు బోనం అనే వర్డ్ మా రేణుకా ఎల్లమ్మ చరిత్రలో ఎట్లా వచ్చింది, అసలు బోనం అంటే ఏంది, బోనం ఎట్లా తయారైంది, ఆ బోనం చేయడం వల్ల అదే బోనమే ఎందుకు చేయాలి, అన్నం వండుకొని తీసుకొని పోయి పెట్టవచ్చు కదా, అసలు బోనం అంటే ఏంది అనేది అంటే మా అమ్మవారి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మకి ముఖ్యంగా గ్రామ దేవత ఆదిశంకరుడు రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేస్తాడు. కళ్యాణం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, స్వచ్ఛమా జమదగ్ని తపస్సుకి వెళ్తాడు. తపస్సుకి వెళ్ళినప్పుడు ఆ తపస్సు అక్కడ భగ్నం అయిపోతుంది. భగ్నం అయినప్పుడు నా భర్తలను నేను కాపాడుకోవాలి తండ్రి, నాకు ప్రాణభిక్ష పెట్టు, నా మాంగళ్య బలాన్ని నువ్వు కాపాడు అని చెప్పేసి రేణుకా ఎల్లమ్మ శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అడిగితే బిడ్డ దేవాన దేవతలే బోనం చేయలేకపోయినరు, నువ్వు ఆ బోనం చేయాల్సిన వచ్చిన పరిస్థితులు వస్తున్నాయి, నువ్వు ఒక 7 బోనాలు సవరించుకొని స్వచ్ఛాన బోనాన్ని వండాలి, నువ్వు నీ భర్తల్ని నువ్వు కాపాడుకోవాలంటే. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఒక వైరస్ను ఒక వ్యాధిని మనం కాపాడుకోవాలి, ఒక చెడు నుంచి వెళ్ళి మనం మంచికి రావాలి అనే విధంలో ఇప్పుడు 7 బోనాలు మట్టి ఎంగిలి కానటువంటి మట్టి తీసుకొని, ఎంగిలి కానటువంటి గంగా ఉతకాలు తీసుకొని, స్వచ్ఛమైన పొయ్యిరాలు తీసుకొని అగ్గిపెట్టెలతో లైటర్లతో వెలిగించవద్దు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సూర్య భగవానుని ఎండ నువ్వు 7 సట్రాది బండ మీద నువ్వు ఎల్లెలు ఇక్కడ పడుకొని నీ 2 చనరములు గదను 3 పొయ్యిరాళ్ళు చేసుకొని నీ ఛాతిలో నుంచి మంటలు రావాలి. మంటలు వచ్చి తుకతుకమైన బోనం ఉడికించుకొని ఆ బోనం స్వచ్ఛాన బోనంగా నీకు పరిగణలోకి వస్తుంది. ఆ స్వచ్ఛాన బోనాన్ని నువ్వు తయారు చేసుకొని దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ బోనాన్ని గండ దీపాలతో వెలిగించుకొని ఇంత పవిత్రంగా నువ్వు బోనం చేస్తే ఆ బోనాన్ని ఒక 5 బిడికిళ్ళతోటి నీ భర్తల్నికి అర్పణ చేస్తే అప్పుడు ఆ ప్రాణాలు తిరిగి వస్తాయి. అంటే పరమశివుడు ఆయనను బతికియాలంటే ప్రాణం పోయిన ఆయనను బ్రతికించుడు పరమశివుడు చేసేయచ్చు 5 నిమిషాల్లో. కానీ ఇక్కడ ఎందుకంటే బోనం, ఈ బోనానికి ఇంత ప్రాముఖ్యత ఉంది, ఈ బోనం విలువ ఇలా ఉంటుంది, నువ్వు బోనాన్ని ఈ విధంగా తయారు చేస్తే ద్వాపర త్రేత కలియుగంలో కూడా మానవులు నల్ల తలకాయ నరులు అంటే ఆ కలియుగంలో ఆ ప్రజలు కూడా ఈ విధంగా బోనాలను చేసుకుంటారు. ఈ బోనం అనే విధానం ఈ విధంగా మనకు కలియుగంలో నడుస్తుందని చెప్పేసి ఆనాడు శివుడే సృష్టించిండు. ఆ విధంగా అమ్మవారు ఎప్పుడైతే 5 విడికిళ్ళు అన్నం పెట్టిందో అప్పుడు ఆ విధంగా ప్రాణాలను తిరిగి రావడం జరిగింది. అదే విధంగా ఈరోజు కూడా మనం బోనాలను చేసుకోవడం జరుగుతున్నది. పోచమ్మకు కూడా, పోచమ్మ 1000 గంటల తల్లి, ఆమెకి ఇప్పుడు పోలేరమ్మ అయింది, తల్లి అయింది అని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి ఆ అమ్మవారికి కూడా 1000 గంటలతో బోనాలు చేసుకొని ఆ బోనాన్ని అక్కడ సమర్పించడం జరుగుతున్నది. కానీ ఏమవుతుందనంటే ఈ బోనాలు ఈ గ్రామ దేవతలు గ్రామంలోనే పరిమితం అయిపోతున్నాం. మేము గ్రామ దేవతలు గ్రామంలో ఉండేంత వరకు గ్రామంలో మేము చేసుకుంటున్నాము, గ్రామానికే పరిమితం అయిపోతున్నాం. మేము ఏదైతే దేవస్థానాలు పెద్ద ఉన్నాయో గ్రామ దేవతలుగా మేము పూజారులుగా ఉండిపోతున్నాము. గ్రామంలో ఉండేది ఎల్లమ్మ, పట్టణంలో ఉండేది ఎల్లమ్మ. కానీ పట్టణంలోకి వచ్చేసరికి ఈ గ్రామ దేవతల పూజారులను పరిగణలోకి రావట్లేదు. మేము చేసే కష్టం ఇప్పుడు తల్లి అయిందంటే పోచమ్మ ఊరంతా చిన్నపిల్లలకు పెద్దలకు అందరికి అయిపోయి మొత్తం ఊరంతా ఆగమైపోతుంది. అమ్మవారిని పోచమ్మను కట్టాలి. ఇప్పుడు ఒక గ్రామ దేవతల పూజారిగా ఒక భక్తులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి పూజా విధానం ఉంటుంది ఆ గుడి చుట్టూ? అంటే గుడి ఉంటుందా, గుడిలో దేవత ఉంటుందా, ఏముంటుంది అసలు ఆ గ్రామ దేవత చుట్టూ? గ్రామ దేవత చుట్టూ అంటే అప్పటి నుండి ఈ మధ్యలో కాదు, ఒరిజినల్ చరిత్రలో
గ్రామ దేవత పూజా విధానం ఎలా ఉండింది? గ్రామ దేవతల పూజా విధానం అంటే మామూలుగా మేము పూజారులం కాబట్టి ఇప్పుడు పోచమ్మ తల్లి ఉందనుకో, పోచమ్మ తల్లికి ఆమెకు విగ్రహ రూపం లేదు. ఆమెకు ఏదో ఒక రౌతు ఒకటి పెట్టేసుకొని అమ్మా నువ్వే అని చెప్పేసి ఒక వేగన్ల బోనం పెట్టేసుకొని తల్లి నువ్వే అని చెప్పేసి ప్రార్థనలు చేసేవాళ్ళం. ఆ ప్రార్థనలో భాగంగా కళ్ళు బెల్లం శాఖ తీసుకువచ్చి పూజార్లమైనటువంటి మాకు తీసుకొచ్చి స్వామి అని చెప్పేసి అక్కడ ఇస్తే మేము సమర్పించి అమ్మవారిని శాంతి చేసేవాళ్ళం. ఆ శాంతి చేయడం వల్ల అమ్మవారు మేలుకొని మంత్రోచ్చారణతోటి ఆమెను ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆ అమ్మవారు శాంతి ఇస్తుంది, అమ్మవారిని ఏ విధంగా గ్రామ దేవతల్లో అర్చనలు ఇవన్నీ ఉండవు. అదే ఆ తేడా ఏంటనేది ఇప్పుడు విధానం ఏంటంటే వీళ్ళు మధ్యలో వచ్చి ఇవన్నీ టెక్నాలజీ అన్నీ మారినట్టు మేము కూడా ఒకటి సృష్టిస్తామన్నట్టు సృష్టించేది తప్ప పురాతనంగా మా వంశపారపర్యంగా పూర్వీకుల నుంచి వచ్చినప్పుడు నేనైతే ఎక్కడ అర్చన చేయాలి, ఈ పూజ చేయాలి, ఇది స్వాహ స్వాహ లేదు. అమ్మా ఆదిశక్తి రా అని చెప్పేసి ఒక మంత్రం కటకటకట చదివేస్తే తల్లి అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారు ఆశీస్సులతోలి స్వామి మేము మంచిగా ఉన్నాం నీ చేత కొంచెం బండారి బొట్టు పెట్టంటే నిమ్మలమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ హోమం చేసుకోమ్మా, మీ దగ్గరికి ఒక భక్తులు వచ్చినప్పుడు మీరు ఎలాంటి పూజ చేస్తారో అది చెప్పండి నాకు. మనకి ఈ అర్చనలు ఇవన్నీ సపరేట్. అంటే ఇక్కడ రెండు విధాల పూజా విధానం ఉంది. ఒరిజినల్గా గ్రామ దేవతల పూజా విధానం ఎలా ఉంటుందో చెప్తే దాని మీద మనం ఇప్పుడు జరుగుతున్నది ఏంటనేది చర్చిద్దాం. ఒరిజినల్గా గ్రామ దేవతల పూజా విధానం అంటే అమ్మవారికి కళ్యాణం చేసుకోవడం ఉంటుంది. కళ్యాణము నాగవెల్లి లగ్గం చేసుకోవడము, ఆ లగ్గం చేసుకోవడము, పుట్టగమ్ముకోవడము, పుట్ట బంగారం తీసుకోవడము, పూజ చేసుకోవడము, ఆ పురాతన సాంప్రదాయాలను మేము పాటించుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉంది ఏ తల్లికి ఏ విధంగా మనం చేసుకోవాలి, ఒడిబియ్యం పోసుకోవడము, అమ్మవారికి ఆమె 5 కన్నెల పుట్టతోటి పుట్ట బంగారంలో పుట్టలో వెలిసింది కాబట్టి ఆ పుట్టలతోటి గద్దేస్తే ఆ పుట్ట బంగారంలో అసలు అమ్మవారిని పెట్టాలి. పురాతనంగా మా వంశపారపర్యంగా పూర్వీకులు చేసింది ఏంటంటే పుట్ట బంగారంతో దేవుని ప్రతిష్టాపన చేయాలి, ఆ పుట్ట బంగారంతో నాగపడిగలు చేయాలి. ఇప్పుడు సిమెంట్తోని గద్దెలు కట్టేసుకొని టైల్స్ వేసుకొని మంచిగా అద్దాలు పెట్టుకో, అది కాదు టెక్నాలజీ. పురాతనంగా అమ్మవారు వెలిసింది ఎక్కడ? గ్రామాల నుంచే వెలిసింది. గ్రామాల నుంచే పట్టణాలు తయారైనాయి కదా. ఆ గ్రామాల్లో ఉన్న దేవతలను, ఆ పూజా విధానాన్ని, ఆ పూజారులను అన్నీ అంతరించిపోయేలా చేసి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో అద్దాలు పెట్టించేసి మెరిపించి బ్రాహ్మణ్ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే గ్రామ దేవతల పూజారులను తొక్కేస్తున్నారు. రవి గారు, గ్రామ దేవతల పూజా విధానంలో వచ్చిన మార్పులు ఏంటి? అసలు మీరు దేని మీద ఫైట్ చేస్తున్నారు? అయితే బేసికల్గా మిత్రుడు చెప్పినట్టు 3 రోజుల ప్రక్రియ ఇది. 3 రోజుల ప్రక్రియ. నువ్వే మల్లన్నకు